డిగ్రీ 2వ సంవత్సరం ద్వితీయ భాష తెలుగు సాహితీ కిన్నెర. బిఏ, బీకామ్, బిఎస్సి 2వ సంవత్సరం 3వ సెమిస్టర్ ఆన్లైన్ క్లాసుల విద్యార్థులకు స్వాగతం. ప్రాచీన కవిత్వం 3వ పాఠం గుణనిధి కథ. రచన శ్రీనాథుడు. ఈ పాఠ్యాంశం కాశీఖండములోని చతుర్థాశ్వాసం నుంచి గ్రహించబడింది. శ్రీనాథుడు కొండవీటి రెడ్డి రాజుల ఆస్థాన కవి. క్రీస్తు శకం 1385 నుండి 1475 మధ్యకాలంలో జీవించాడు. శ్రీనాథుని తల్లి పేరు భీమాంబ, తండ్రి పేరు మారయామాత్యుడు. తెలుగు సాహిత్య చరిత్రలో పురాణ యుగానికి ప్రబంధ యుగానికి మధ్య శ్రీనాథుడు కావ్య యుగకర్తగా ప్రసిద్ధికెక్కాడు. పురాణ అనే శబ్దానికి పూర్వకాల కథా విశేషం అనే అర్థం ఉంది. అంటే ప్రాచీన కాలం నుండి కూడా దైవ సంబంధమైన కథలతో కూడిన రచనలు అని పురాణాలను చెప్పుకోవచ్చు. ఈ కాలాన్నే పురాణ యుగం అని కూడా పిలుస్తారు. ఇక ప్రబంధము అనే శబ్దానికి కావ్యము, కల్పనా కథలతో కూడినది అని అర్థం ఉంది. ఇక శ్రీనాథుని విషయానికి వస్తే కావ్య యుగకర్త అంటే కావ్య రచనా యుగానికి సృష్టికర్తగా శ్రీనాథుడిని చరిత్రకారులు గుర్తిస్తారు. చిన్నారి పొన్నారి చిరుత కూకటినాడు అనే పద్యంలో శ్రీనాథుడు మరుత్తరాట్ చరిత్ర, శాలివాహన సప్తశతి, శృంగార నైషధం, కాశీఖండం, భీమఖండం వంటి కావ్యాలు రచించినట్లుగా చెప్పుకున్నాడు. ఇవే కాకుండా శివరాత్రి మహాత్మ్యం, పల్నాటి వీర చరిత్ర వంటి కావ్యాలు కూడా శ్రీనాథుని రచనలే. శ్రీనాథుడు బ్రాహ్మీ దత్త వరప్రసాదుడు, సకల విద్యా సనాథుడు. దగ్గుపల్లి దుగ్గన తన నాసికేతోపాఖ్యానంలో శ్రీనాథుని వైదుష్యాన్ని ప్రశంసించాడు. శ్రీనాథుడు తన జీవిత కాలంలో పెక్కు రాజాస్థానాలు దర్శించి సన్మానాలు పొందినట్లు తెలుస్తున్నది. దీనారటంకాల తీర్థమాడించితి దక్షిణాధీషు ముత్యాలశాల. దీనారటంకాల తీర్థమాడించితి దక్షిణాధీషు ముత్యాలశాల అనే పద్యం వల్ల గౌడ డిండిమ భట్టు కంచు ఢక్కను పగులగొట్టించినట్లు తెలుస్తున్నది. వచియింతు వేములవాడ భీమన భంగి ఉద్దండ లీల ఒక్కొక్క మాటు అనే పద్యంలో ఉద్దండ లీల ఉభయ వాక్ప్రౌఢి, రసాభ్యుచిత పదబంధం, సూక్తి వైచిత్రి వంటి లక్షణాలు తన కవిత్వానికి ఉన్నట్లుగా శ్రీనాథుడు చెప్పుకున్నాడు. ఇది శ్రీనాథుని యొక్క కవి పరిచయం. మరొకసారి కవి పరిచయాన్ని విపులీకరించుకొని చెప్పుకుందాం. ప్రస్తుత పాఠ్యభాగం పేరు గుణనిధి కథ. పాఠ్యభాగము శ్రీనాథుడు రచించినటువంటి కాశీఖండము చతుర్థాశ్వాసములోనిది. శ్రీనాథుడు క్రీస్తు శకము 1385 నుండి 1475 మధ్యకాలంలో జీవించాడు. ఇతడు కొండవీటి రెడ్డి రాజుల ఆస్థాన కవిగా ఉన్నాడు. శ్రీనాథుని యొక్క రచనలు మరుత్తరాట్ చరిత్ర, శాలివాహన సప్తశతి, శృంగార నైషధం, కాశీఖండం, భీమఖండం, శివరాత్రి మహాత్మ్యం, పల్నాటి వీర చరిత్ర వంటి పెక్కు కావ్యాలు రచించాడు. శ్రీనాథుడు తాను ఏ వయస్సుల్లో ఉండగా
ఏ రచనలు చేశాడో తానే స్వయంగా చెప్పుకున్న ఓ పద్యం ఇప్పుడు మనం చదువుకుందాం. చిన్నారి పొన్నారి చిరుత కూకటి నాడు రచయించితి మరుత్తర చరిత్ర నూనూగు మీసాల నూత్న యవనమునా శాలివాహన సప్తశతి నుడివితి సంతరించితి నిండు జవ్వనంబునయందు హర్ష నైషధ కావ్యమాంధ్ర భాష ప్రౌఢ నిర్భర వయ పరిపాకమున కొనియాడితి భీమనాయకుని మహిమ ప్రాయమింతయు మిగుల కైవ్రాలకుండ కాశికాఖండమను మహాగ్రంథమేను తెనుగు చేసెదా కర్ణాట దేశ కటక పద్మవన హేళి శ్రీనాథ భట్ట సుకవిని. శ్రీనాథుని ప్రసిద్ధి. తెలుగు సాహిత్య చరిత్రలో పురాణ యుగానికి ప్రబంధ యుగానికి మధ్య శ్రీనాథుడు కావ్య యుగకర్తగా ప్రసిద్ధికెక్కాడు. ఈయన బ్రాహ్మీ దత్త వరప్రసాదుడు, సకల విద్యా సనాథుడు. శ్రీనాథుడు తన జీవిత కాలంలో పెక్కు రాజాస్థానములు దర్శించి సన్మానాలు పొందాడు. ఇతడు గౌడ డిండిముని కంచుఢక్కను పగుల కొట్టించాడు. శ్రీనాథుని కవితా లక్షణాలు: ఉద్దండలీల, ఉభయ వాక్ ప్రౌఢి, రసాభ్యుచిత బంధము, సూక్తి వైచిత్రి అనే లక్షణాలు తన కవిత్వంలో ఉన్నాయని శ్రీనాథుడే స్వయంగా చెప్పుకున్నాడు. ఇప్పటి వరకు మనము ప్రాచీన కవిత్వంలోని 3వ పాఠమైన గుణనిధి కథకు సంబంధించినటువంటి శ్రీనాథుని యొక్క కవి పరిచయాన్ని చెప్పుకున్నాము. తరువాతి భాగంలో పాఠ్యభాగ సందర్భము, పాఠ్యభాగ సారాంశము, మిగతా విషయాలు చెప్పుకుందాము. Thank you for watching.